హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చి బీట్రూట్ కీర్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బీట్రూట్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బీట్రూట్ మీద ఉన్న తొక్కు తీసేయాలి. బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు బాదం పప్పును వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పుని తీసేసుకోవాలి. అదే గిన్నెలో తురుముకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక 2 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా మనం గరిటె పెట్టి తిప్పుకోవాలి. బీట్రూట్ని పాలల్లో ఉడకనివ్వాలి. ఇలా 2-3 పొంగులు రానివ్వాలి. దీనిలోకి 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం మొత్తాన్ని కూడా ఆ పాలు బీట్రూట్ మిశ్రమంలో కరగనివ్వాలి. అడుగంటకుండా కదుపుతూ ఉండాలి. దీనిలోకి యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదంను కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కదుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన, టేస్టీగా, సింపుల్గా అయిపోయే బీట్రూట్ కీర్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.